వెళ్ళిపోయేవాళ్ళట. అంత గొప్ప రివైవల్ దేవుడు ఆ దినాలు మనం చూడాలి. ఆయన రోషము పోని దేవుడు గొప్ప కార్యాలు. దేవుని సేవకుడా, నీ హృదయాన్ని చింపుకోగలిగితే, నీ వస్త్రాలు కాదు నీ హృదయం చింపుకోగలిగితే ఆయన పశ్చాత్తాపడితే, ఆ మాట చెప్పడానికి ఇదంతా చెప్పారు. మళ్ళా ఈ మాట చెప్పడానికి బాధపడుతున్నాను. రోజుకు 2 గంటలు మోకరించలేని సేవకుడే కాదు, సిగ్గులేని సేవకుడు, బలహీనుడైన సేవకుడు, బలహీనుడైన సరి చేసుకుంటాడు, దిద్దుకుంటుందండి. ఈరోజు దేవుడు గొప్ప కార్యాలు. 3వ అధ్యాయం జెఫన్యా గ్రంథం 3వ. నేను ఇక ముగిస్తాను చూడండి. జెఫన్యా ఈ జెఫన్యా గ్రంథం ఇక డివిజన్ మీతో చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు కొలతలేండి. వీలైతే మన కాన్ఫరెన్స్ లో ధ్యానం చేస్తున్నాం. జెఫన్యా నాకు చాలా ఇష్టంగా ఉంది. జెఫన్యా రోజులు ఎంత భయంకరమైన, పరిస్థితులు ఎంత ఘోరమైన, చక్కని మాట జెఫన్యా. యెహోవా నిన్ను, రోజులు ఎంత పరిస్థితులు ఎంత భయంకరమైన, యెహోవా నీ పక్షాన గొప్ప కార్యాలు చేయను. అది జెఫన్యా 3వ అధ్యాయం. 3వ అధ్యాయం మొదటిది జెఫన్యా ఏం చేస్తున్నాడంటే, ఈజ్ ప్రొక్లైమింగ్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క తీర్పుని చెప్తున్నాడు. 2 ఏం చెప్తున్నాడంటే జెఫన్యా ఈజ్ గివింగ్ ఏ కాల్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపునిస్తున్నాడు. దెన్ 3 ఈజ్ గివింగ్ ఏ ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానం, ద రెస్టరేషన్ ఆఫ్ గాడ్. 3వ అధ్యాయం అది నేను మీతో చెప్పి ముగిస్తాను. 8వ వచనం. కాబట్టి యెహోవా థ్యాంక్ యూ సెలవిచ్చు వాక్కు ఏదనగా, మైక్ అన్నమాట. పైకి తీసుకోండి. మైకే అవసరం. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి, నా కొరకు కనిపెట్టుడి. నేను లేచి ఎర పట్టుకొని దినము కొరకు కనిపెట్టుకొని ఉండుడి. ఇది ఈ రోజు దేవుడు ఇచ్చిన వాక్యం. వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుని సేవకులారా, యెహోవా కొరకు కనిపెట్టుకోండి. చదవండి. నా ఉగ్రతను, నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్య జనులను పోగు చేయుటకును, గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చెదను. ఇది దేవుని వాగ్దానం. ఒక ప్రక్కన అన్ని జనులందరూ నాశనం చేస్తాడు. అయితే మరొక ప్రక్కన దేవుడు తన ప్రజలకు ఆయన స్తుతించే పెదవులను, ఆయన తన కార్యాన్ని చేస్తాడు. తర్వాత చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడును. దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ రిస్టరేషన్. ప్రామిస్, దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము. యెహోవా కొరకు కనిపెట్టు. ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. 20వ వచనం. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా. దేవుడు తను తిరిగి పునరుద్ధరణ కొరకే ఇదే కాలం మంచి పేరు ఖ్యాతి. దేవరాజుతో మంచి పేరు ఖ్యాతి. ఈ రోజున తీర్మానం చేసుకున్నాం. ప్రభుత్వమైతే మన విజయవాడలో ప్రేయర్ మౌంట్ ఏర్పాటు చేయాలి. ఒక్కొక్కరు వచ్చి కొన్ని రోజులు అక్కడే ఉండి
విజయవాడ మీద తిరుగుబడిన ఆకాశం ప్రారంభమగునుగా. ఉజ్జీవానికి కేంద్రము విజయవాడగా దేవుడు దీవించును. విజయుడైన ప్రభువు ఈ విజయవాడలో సింహాసనాసీనుడవును. మన ప్రపంచానికి, మన దేశానికి దేవుడు గొప్ప కార్యాలు చేయను. మీ పక్కన సెకండ్ ఇచ్చి చెప్పండి, జఫన్యా యెహోవా నిన్ను దాచును. ఒకవేళ నువ్వు శ్రమలో ఉంటున్నావు, ఒకవేళ మీరు కొంతమంది ఈ ఉదయకాలం దుఃఖంతో వచ్చారు. కొంతమంది తండ్రిని కోల్పోయిన వారు, భర్తను కోల్పోయిన వారు ఉన్నారు, భార్యను కోల్పోయిన వాళ్ళు, తల్లిని కోల్పోయిన వారు, బిడ్డలను కోల్పోయిన వాళ్ళు. అయితే వాళ్ళందరికీ దేవుడు చెప్పాను, యెహోవా నిన్ను తోడుగా ఉన్నాడు. మళ్ళా రెండు జఫన్యా, మళ్ళీ రెండు విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రతనము రాకమునిపే కూడి రండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఒకవేళ నిజంగా ఆయన మీకు జఫన్ యెహోవా తన వాగ్దానం నెరవేర్చును. ఆయన గొప్ప కార్యములు చేయను. అందరూ మన చేతులు ఇద్దాం.